విష్ణు వరలక్ష్మి దగ్గరికి వచ్చి ఆ అర్జున్ దాస్ గాడి కంటే పైత్యం ఎక్కువైపోయి డబ్బులు ఎక్కువైపోయి 2,00,000 చీర తీసుకొని వచ్చాడు. అయినా నీకు బుద్ధి లేదా ఆ చీరను అలా తీసుకోవడానికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు, అతను ఏదో ప్రేమగా ఒక గిఫ్ట్ని తీసుకొని వచ్చారు, అది నాకు వద్దు అని మొహాన్ని విసురు కొట్టేయమంటారా ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేసి అతనికి ఇచ్చేయాలి, అంతేకాని నీ దగ్గర ఎందుకు ఆ గిఫ్ట్ని పెట్టుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు, నేను ఇష్టమైదే తీసుకున్నాను, అలాగే పిల్లలు కూడా ఫోర్స్ చేశారు, మీరే కదా చూశారు, పిల్లలు తీసుకో అమ్మా అంటేనే కదా నేను తీసుకున్నాను, లేదంటే నేను తీసుకొని ఉండేదాన్ని కాదేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు మాత్రం నీకు ఇష్టం లేకపోతే తీసుకోకూడదు తప్ప అలా ఎవరో ఫోర్స్ చేశారని నువ్వు ఎలా తీసుకుంటావు వరలక్ష్మి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే మీరెందుకండి ఇలా అయిపోతున్నారు, అతనికి ఏదో ఇష్టపడి నాకు గిఫ్ట్ తెచ్చారు, అలాగే పిల్లలు తీసుకోమన్నారని నాకు నచ్చి నేను తీసుకున్నాను, అలాంటిది మీరెందుకు ఇంత తాపత్రయపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే అదేమో నాకు తెలియదు, కానీ నువ్వు వాడి దగ్గర గిఫ్ట్ తీసుకోవడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అవునా మీకు ఎందుకు నచ్చడం లేదు నాకు అర్థం కావటం లేదు, కానీ అతను హీరో కాబట్టే నేను తీసుకున్నాను, అలాగే నాకు ఇష్టంగా తెచ్చారు కాబట్టి నేను తీసుకున్నాను, పిల్లలు తీసుకోమన్నారు కాబట్టి నేను తీసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే నీకు నచ్చింది చేసుకో అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.